నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని జనసేన పిఎస్సి చైర్మన్ తెనాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు। తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు। ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను విచారించారు। పలువురు వార్డులో నెలకొని ఉన్న సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు। తాము అధికారం చేపట్టిన తరువాత వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని మనోహర్ హామీ ఇచ్చారు। ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। తాము అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలతో పాటు తెనాలి ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు। కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। साइड नी దగ్గర ఆడ వెళ్ళిపోతున్నాడు। పన్నెండవ వార్డు, 14వ వార్డు, 16వ వార్డు ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ వస్తున్నాం। ప్రత్యేకంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈద్గాల గురించి, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలపైన ప్రస్తావించారు। పెన్షన్ల విషయంలో కూడా చాలా దారుణంగా కేవలం పార్టీ పరంగా చూసి కొంతమందికి అర్హత ఉన్నా కూడా తీసేయడం అనేది చాలా బాధాకరం। అదేవిధంగా టిడ్కో గృహాల్లో వాళ్ళకి వచ్చిన కేటాయింపుల్లో వాళ్ళకి ఇంకా అందించకపోవడం అనేది చాలామంది పాపం ఆవేదనతో ఉన్నారు। ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చాలా చేశాం। ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు వీళ్ళందరూ కోరుకునేది ఈ రోజున సైడ్ కాలువల నిర్మాణం చేయాలి। అదేవిధంగా ఎక్కడైతే పంట కాలువల్ని మురుగునీటి కాలువలుగా మార్చేశారో అక్కడ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి। వీటిపైన దృష్టి సారించి వాటిని కవర్ చేసే విధంగా ఇదివరకు ఏ విధంగా పొలాట్ ఛానల్ని, పాలాద్రి కాలువ అంటారు, దాన్ని ఏ విధంగా మనం ఆదిత్యనగర్లో మొత్తం కవర్ చేసి తీసుకెళ్ళామో అదేవిధంగా చిన్రావుల్లో ఉన్న ప్రధానమైన కాలువను కూడా కవర్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది। కాలువలు కనీసం మెయింటెనెన్స్ మాత్రం జీరో, ఎవరు పట్టించుకోవడం లేదు।
మున్సిపల్ అధికారులు మరి ఎక్కడున్నారో ఏంటో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కంప్లైంట్ చేసేది ఆవేదనతోటి దోమల విషయం. అదేవిధంగా కాలువలు ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎవరు కూడా వచ్చి వాటిని సరిచేయడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరిచారు. గుంటల గురించి, అక్కడ రోడ్ల పరిస్థితి గురించి, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇది చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మనకి ఐటీఐ ఉంది, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకి, యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ముస్లిం మహిళలకి పాపం ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయి. అదేవిధంగా చాలామంది పాపం ఎస్సీ కాలనీస్లో ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. యువత చాలామంది రోడ్లపైన కూర్చుని బీటెక్ చదివాను, డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ మాత్రం ఇక్కడ రావడం లేదంటున్నారు. డిఎస్సి కోసం ఒక మహిళ ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ఎంత మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా అర్థమవుతోంది. చాలా పొరపాటు. అనేక మంది జీవితాలతో ఆడుకుని చివరికి కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోయింది తప్ప పరిపాలన మాత్రం వీళ్ళు చేయలేకపోయారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉండి ఆయన చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా పాటించి జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకుని నమ్మకస్తులుగా ఉన్న డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినాలు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పార్టీ అధిష్టానానికి పంపించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం సభలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కత్తెర దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి తాడికొండ నియోజకవర్గంలో ముక్కల చెక్కలుగా ఉన్న పార్టీని సమన్వయపరిచి అందరినీ ఒక తాటికి తెచ్చారు. అయితే పార్టీ కోసం కత్తెర దంపతులను వాడుకొని వదిలేశారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. అయినప్పటికీ పార్టీ కోసం ఎంతో కష్టపడి తమ సొంత డబ్బులను వెచ్చించి అనేక కార్యక్రమాలు కత్తెర దంపతులు చేశారు. ఇవేమీ గుర్తించకుండా కరివేపాకులా వాడుకొని కనీస గుర్తింపు కూడా ఇవ్వనందుకు కత్తెర దంపతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఇన్నేళ్ల కాలంలో తమ సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేశారు. పదవి ఇచ్చినప్పటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మనస్తాపానికి గురి చేశారు. కష్టపడిన వారికి వైసీపీ పార్టీలు లభించిన స్థానం ఇది అని ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయనతో నడిచిన కార్యకర్తలు అభిష్టం మేరకు వైసీపీ పార్టీలో ఉండలేక వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. వీరితో పాటు ఏపీ హిస్టారికల్ కార్పొరేషన్ చైర్మన్ కుర్రా నాగమల్లేశ్వరి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కుర్రా లక్ష్మీనారాయణ, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కొలకలూరి కిరణ్ తదితరులు పార్టీలో చేరారు. ఒక సంతోషకరమైన దినంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుండో ఊహించినటువంటి విధముగా ఈరోజు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి మాకు ఎంతో ఘనముగా స్వాగతం ఇచ్చినటువంటి నాయకులకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందంటే దేవుడు చల్లటి వాతావరణాన్ని కల్పించాడు. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని దేవుడు ఈ వాతావరణాన్ని కల్పించాడు. మీ అందరికీ తెలుసు, హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా 45 సంవత్సరాలు బడుగు పేద బలహీన వర్గాల వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారి చేత
ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము. 12 సంవత్సరాలు ఏమి మాకు కనీసం వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, తాడికొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు, చివరి దాకా ఇన్ఛార్జిగా తిప్పారు 5 సంవత్సరాలు. చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు. ఇప్పుడు మరి ఈ యొక్క తాడికొండ బాగలేదు, మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా చేయండి, మీదే సీటు అన్నారు. చివరి దాకా కూడా తిప్పించుకున్నారు. సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు. మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు. ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారని, ప్రజలు మాత్రం సర్వనాశనం అయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రేపల్లె ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీలే పార్టీకి వెన్నెముక అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాగానే బీసీ ఉప ప్రణాళిక కింద ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని అన్నారు. 5,000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేసి బీసీ కుల వృత్తులను ఆదుకుంటామన్నారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచి జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. కాపు కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి కనీసం 10 కోట్లు కూడా ఇవ్వకుండా కాపులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని, వారి వేతనం 10,000కు పెంచి బాగా చూసుకుంటామన్నారు. నేను ఇప్పటికి చాలా ప్రజాగణాలు చేశాను. మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం, అభ్యర్థులను గెలిపించుకుంటామని గంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు.
రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత్ జిల్లాలో, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ పాకెట్టు, క్వార్టర్ బాటలు, కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం, ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది. అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు, ఇటు తుఫాను, మధ్యలో మీరు, అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు 5 ఏళ్ళు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం సంచులు ఇచ్చే పరిస్థితి ఉందా? పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా? ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు. ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం, అహంభావం, అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ రైల్వే స్టేషన్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టేషన్ మాస్టర్ గారు అన్ని తానే ఈరోజు స్వీప్ యాక్టివిటీస్లో ట్రైన్స్ వచ్చిపోయేటువంటి ట్రైన్స్ కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కానీ వారందరికీ కూడా ఓటు అవగాహన కల్పిస్తూ ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఫ్యూచర్ను చక్కగా డిజైన్ చేసుకోండి అని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ప్రాంతంలో అన్ని ప్లాట్ఫామ్స్ మీద అందరికీ అవగాహన కల్పించడం అయింది. సో ఇలాంటి కార్యక్రమాలు రైల్వేస్ వాళ్ళు ఆహ్వానించడం అనేది చాలా హర్షించదగ్గటువంటి అంశం. మొన్న మనకి జరిగిన ఎలక్షన్స్లో హైదరాబాద్లో కేవలం 40% ఓటే. మరి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నాయి. ఆ ఒక్కరోజు జీతం విలువ కొన్ని 100 కోట్లు ఉంటుంది. అంత ఖర్చు పెట్టినా కూడా మరి వాళ్ళు ఓట్లు వేయలేకుండా దాన్ని 40%తో ఆపారంటే నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అలా కాకుండా మరి మన పల్లెటూర్లు కానీ తెనాలి లాంటి పట్టణాలు కానీ మరి మన సబ్ కలెక్టర్ కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటున్న ఇనిషియేటివ్ ప్రకారము ఈ రోజున మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో గణనీయంగా ఓటు శాతం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.